నిన్నటి నుంచి ఎక్కడ చూసినా హనుమంతు అనే ఒక యూట్యూబర్ గురించి న్యూస్ తెగ వైరల్ అవుతుంది. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ఇదేం చిన్న ఇష్యూ కాదు. బట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్పాలి అంటే, స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ఫోటో చూస్తే ఒక తండ్రి తన కూతురికో లేదా కొడుక్కో స్నానం చేపిస్తున్నారు అని సచ్ అ క్యూట్ మూమెంట్ అని మనందరికీ అనిపిస్తుంది. బట్ హనుమంతు అండ్ తన ఫ్రెండ్స్ చేసిన వీడియోలో ఒక తండ్రి ఇంకా కూతురు కలిసి స్నానం చేస్తున్నారు అని నవ్వుకుంటూ వల్గర్గా కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి వీళ్ళు ఇచ్చిన పేరు డాగ్ కామెడీ. అండ్ దీనికి హనుమంతు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మీరే చూడండి. అందులో మేము ఏదైతే రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఉంటుంది. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి అ డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇంకా సెక్యులైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ అ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫన్నీ. పాయింట్ నెంబర్ 1, చేసిన తప్పు ఒప్పుకోకపోగా డైరెక్ట్గా చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ చేస్తూ రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇట్స్ అ క్రైమ్. పాయింట్ నెంబర్ 2, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి వల్గారిటీని ప్రమోట్ చేయడం అనేది మనకున్న రైట్స్ని మిస్యూజ్ చేయడం లాంటిది. అయితే ఇక్కడ ఎక్కువగా హనుమంతు పేరు హైలైట్ అవుతుంది, కానీ అతనితో కలిసి వీడియో చేసిన వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా ఇష్టం వచ్చినట్లు వల్గర్ కామెంట్స్ చేశారు. అండ్ ఈ వీడియో చూడండి, వాళ్ళు ఎంత వల్గర్ గా మాట్లాడారో మీకే అర్థమవుతుంది. ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. వాట్ కెన్ బి ఎ వర్డ్ దట్ ద డాటర్ కెన్ సే టు ద డాడ్ which is sexual and also father daughter. Maybe we'll ఇట్లా చేద్దాం, ఫ్రమ్ హ్యూజ్ కోట్ టు నో బాల్స్ అనుకుంటా. అట్లా కూడా అట్లా అనుకుంటా, అదే దాని మీనింగ్. లేదు, యు మీన్ ఆమెకి నో బాల్. ఓకే, యు ఫీల్ అబ్బా కడిగి సులివై కడిచిరవే తబార్ ఇంత ఇన్సల్ట్ పண்ற వేళ వెచ్చుకాద. అందులో పిల్లలైతే ఏంది, అందరు కలుపుకుంటే 18+ కదా. ఇంతే కాదు బాస్, వీళ్ళకున్న ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్లో అయితే వీళ్ళు చేసిన కామెంట్స్ మహా దారుణం. సెక్షువల్ కాంటెంట్, చైల్డ్ అబ్యూస్, అంతెందుకు హార్ట్ అటాక్తో చనిపోయిన తారకరత్న మీద కూడా కామెంట్ పాస్ చేశారు. గైస్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్క హనుమంతు మాత్రమే కాదు, అతని ఫ్రెండ్సే కాదు, చాలా మంది ఆన్లైన్లో ఇలాంటి వల్గర్ కమెంట్స్ పాస్ చేస్తూ, ఆఖరికి ఒక అమ్మాయి వేసుకున్న డ్రెస్ మీద కూడా కామెంట్స్ పాస్ చేస్తూ వల్గారిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ దురదృష్టం ఏంటంటే, దీనికి మనలాంటి యంగ్స్టర్స్ వాళ్లకు సపోర్ట్గా ఉండడం అనేది ఎవరు అవునన్నా కాదన్నా ఇట్స్ అ కలెక్టివ్ మిస్టేక్. అయితే రీసెంట్ డేస్లో చిన్నపిల్లలు కూడా సోషల్ మీడియాలో కంటిన్యూస్గా వీడియోస్ చూస్తూనే ఉన్నారు. సో ఇలాంటి కంటెంట్ వాళ్ళ కంట్లలో పడితే సిచ్యువేషన్స్ అనేవి చాలా దారుణంగా మారిపోయే పరిస్థితి నెలకొంటుంది. గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఏదో హడావిడి చేసి చేతులు దులిపేసుకోకుండా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మీకు కూడా ఇలాంటి కాంటెంట్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి, లేదా ఆ కాంటెంట్ లింక్ను పోలీసులకు పంపి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. సో ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రీసెంట్ అప్డేట్స్ కోసం వెంటనే మీ మొబైల్ ఫోన్లో ఛోటా న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.